ఇలాగే మేరీ చనిపోయింది. తనని చంపింది డాక్టర్ దినేష్ కుమార్ వాసు. కానీ మేరీ ఖుషీని తప్పుగా అర్థం చేసుకుంది. కానీ మై సన్, ఇంకా కూడా టైం ఉంది. మనం ఖుషీని కాపాడొచ్చు. కానీ దానికి ముందు మనం మేరీ బాడీ ఎక్కడుందని వెతికి తీయాల్సి ఉంటుంది. తన సమాధి పైన పవిత్రమైన నీరు చల్లి శిలువను ప్రతిష్ఠ చేయాలి. దీన్ని మనం చేసినప్పుడే మేరీ ఆత్మ ఖుషీ ఒంటి నుండి బయటికి వస్తుంది. మేరీ ఆత్మ నిన్ని గాయపరుస్తుంది. అవకాశం ఉంది. దీన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి. మేరీని పాతిపెట్టిన చోటు ఎక్కడుందో మీకేమైనా తెలుసా ఫాదర్? దానికి నా దగ్గర ఒక దారుంది. ఏ దుష్ట శక్తి, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఖుషి, ఖుషి, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ ఆత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. మేరీ, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ, ఇదిగో చూడు, నాతో చెప్పు. అది ఏ చోటు? ఏదో ఒకటి చెప్పు నాకు. ఏదన్నా ఒక సైన్ ఇవ్వు. చెప్పమ్మా, చెప్పు. సమాధానం చెప్పే తీరాలి. భగవంతుడి పేరును నువ్వు సమాధానం చెప్పే తీరాలి. ఫాదర్, ఫాదర్, నన్ను కాపాడండి. ఫాదర్, ఫాదర్, అడవిలో నేను చెప్పను ఫాదర్. కరణ్ నేను చంపేస్తాను. నువ్వు తనని కాపాడలేవు. ఆవిడ్ని చంపేస్తాను. నేను చెప్పను. ఇదిగో కరణ్, దీన్ని పట్టుకో. అడవి దారి, హాస్పిటల్ రోడ్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. దుష్ట శక్తియే, నువ్వు భగవంతునికి భయపడే తీరాలి. మేరీ, ఖుషీలో దేశం బయటికి రా. హోలీ స్పిరిట్, వెనక ముక్తినివ్వు. భగవంతుడికి భయపడు. మీరంతా ఈ అమ్మాయిని కాపాడలేరు. కాపాడడానికి ప్రయత్నించద్దు, ఎందుకంటే దానికి నేను ఒప్పుకోను. కరుణున్న చోటికి నేను వెళ్తాను. నేను తన్ని వదిలిపెట్టను. నేను తన్ని వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా వదలను. భగవంతుడి పేరుతో ఐ యామ్ ఆర్డరింగ్ యూ. భగవంతుని పేరు మీద మేరీ,
హే కరణ్, నువ్వు వచ్చావా కరణ్? వెళ్ళి అక్కడ చూడు, ఫాదర్ లేవట్లేదు. ఎలా లెగుస్తాడు? నేనే చెప్పేశాను. సరే కరణ్, ఖుషీని ఎవరు కాపాడతారు? ఖుషీని నువ్వు కాపాడతావా? నువ్వు ఖుషీనే కదా ప్రేమిస్తున్నావు. నువ్వు ఖుషీని ప్రేమిస్తున్నావుగా, నన్నే వెయిట్ చేస్తున్నావు. మేరీ, ఇదేమీ విచిత్రమైంది కాదు. కొన్నిసార్లు మనం కలుసుకునే వ్యక్తుల మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతున్నాం, కానీ అదే మనుషుల మధ్య ఎటువంటి ఐక్యత లేక మనం వాళ్ళకి దూరం అయిపోతున్నాం. నువ్వు నేను కలుసుకోవాలన్న విధి రాతే లేదు, కానీ చూసావా, మనం కలుసుకున్నాం. ఏమేం జరుగుతున్నాయో గమనించావా? నువ్వు ఫాదర్ని చంపేశావు కదూ. సరే, ఇప్పుడు ఖుషీని కూడా చంపేద్దాం అనుకుంటున్నావు కదూ. అలాగే చంపేయి. ఇవన్నీ చేస్తేనే నీ ఆత్మకి సంతోషం కలుగుతుందంటే నేనేమీ అసలు నిన్ను అడ్డుకోను. కానీ చివరిసారిగా నేను నిన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక్కసారి. నిజంగానా? అవును. నిజంగానా? మోసం, మోసం! నువ్వు నన్ను మోసం చేస్తున్నావు.
राज हूँ, बिन जिस्म की अल्फाज हूँ, जो दिल है पर धड़कन नहीं, उस दिल का मैं एहसास हूँ। मुझे भूल जा, दे दे नज़ार, होगी सुबह बीत के रात, मैं तड़पता रहूं जब भी करोगी याद।